ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ బినామీని గుర్తించారు ఏసీబీ అధికారులు. కిషన్ నాయక్ దగ్గర పనిచేసిన ప్రైవేట్ డ్రైవర్ ఏనుగు శివశంకరే కిషన్ నాయక్ బినామీగా గుర్తించారు. శివశంకర్ కుటుంబం అల్వాల్లో ఉంటుంది. కిషన్ నాయక్పై ఏసీబీ దాడుల విషయం తెలిసి కుటుంబంతో సహా పరారయ్యాడు శివశంకర్. ఆయన ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నట్టు కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. కిషన్ నాయక్ చెందిన నగదు, ఇతర విలువైన స్థలాలు శివశంకర్ పేరుతో ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది. అతని కోసం గాలిస్తోంది. రేపు కిషన్ నాయక్ ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజామాబాద్లోనూ అక్రమాస్తులు బయటపడ్డాయి. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో లహరి లగ్జరీ హోటల్లో 50% వాటా, రాయల్ ఫర్నిచర్ దుకాణం, 3000 చదరపు గజాల స్థలం ఉంది. నిజామాబాద్ బైపాస్ రోడ్లో లహరి లగ్జరీ హోటల్లో 50% ఓటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణం, 3000 చదరపు గజాల స్థలం ఉంది. అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం గుర్తించారు. 1994లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేరిన కిషన్ బోధన్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. మద్నూర్ చెక్ పోస్ట్ పర్యవేక్షించారు. నిజామాబాద్లో ఎంవీఐగా పనిచేశారు. అప్పుడే ఈ ఆస్తులు కూడబెట్టినట్టు విచారణలో తేలింది.